హలో గైస్, వెల్కమ్ టు సుమంత్ టాక్స్. అయితే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారిది నిన్న ట్రైలర్ అయితే రిలీజ్ అయింది, గేమ్ చేంజర్. సో దానికి సంబంధించి ఒక రికార్డ్ అయితే పెట్టేసింది అనమాట ఇప్పుడే. సో ఏ రకంగా అంటారా, విడుదలైన 14 గంటల్లోనే 20 మిలియన్ వ్యూస్ అయితే దీనికి సంపాదించుకుందనమాట. సో అలాగే లైక్స్ విషయంలో కూడా 4,85,000 అంటే ప్రజెంట్ ఇప్పుడు నేను చెప్తున్న వరకు ఉంది. సో ఇది ఇంకా అప్డేట్ అవుతూ ఉంటుంది అనమాట. సో అగైన్ ఇది ఏంటి అంత స్పెషల్ అని మీరు అడగొచ్చు. అంటే రీసెంట్గా రిలీజ్ అయిన కొన్ని పాన్ ఇండియా మూవీస్ని కంపేర్ చేసుకుంటే, అంటే నేను పేర్లు మెన్షన్ చేయను, బట్ ఇక్కడికి వచ్చేసరికి మీరు కావాలంటే ఒకసారి గూగుల్లో సెర్చ్ చేయండి. సో గేమ్ చేంజర్ అయితే ఆల్ టైమ్ టాప్ 1లో ఉందన్నమాట. సో అంటే కంప్లీట్గా 24 అవర్స్ రికార్డ్ అనేది నేను చెప్పట్లేదు. యాజ్ ఆఫ్ నౌ 14 గంటల రిపోర్ట్గా అయితే నేను చెప్తున్నాను అనమాట. సో 24 అవర్స్ అయినప్పటికీ అది ఏ లెక్కల్లోకి వస్తుంది అని చెప్పి ఈవినింగ్ ఇంకో వీడియో అయితే పోస్ట్ చేస్తాను. బట్ యాజ్ ఆఫ్ నౌ అయితే గేమ్ చేంజర్ ట్రైలర్ 14 గంటల్లో 20 మిలియన్ వ్యూస్ అయితే సంపాదించుకుంది గైస్. ఇది నిజంగా మంచి విషయమనే చెప్పాలన్నమాట. సో నిన్న రాత్రంతా కూడా సోషల్ మీడియాలో దీనికి సంబంధించి ప్రతి షాట్ గురించి కూడా అందరూ మాట్లాడుకోవడం, ఎస్పెషల్లీ ఆ కత్తి పట్టుకొని హెలికాప్టర్ నుంచి దిగుతున్నారు కదా, ఆ షాట్కి అయితే నిజంగా అందరికీ ఫ్యూజులు ఎగిరిపోయినాయి అనమాట. సో చాలామంది ఆ పర్టికులర్ షాట్ కోసం చాలామంది మాట్లాడుకుంటున్నారు. అలాగే శంకర్ గారికి ఇది పర్ఫెక్ట్ కమ్బ్యాక్ అని చెప్పి చాలామంది అయితే చెప్తున్నారనమాట. సో దీనికి మెయిన్ అక్కడంతా కూడా సెట్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే కార్తీక్ సుబ్బరాజు గారి స్టోరీ అని కొంతమంది అయితే చెప్తున్నారు. సో అలాగే చరణ్ గారి స్క్రీన్ ప్రజెన్స్ మనం చెప్పక్కర్లేదు, రంగస్థలం నుంచి చూస్తున్నాం. సో ఆయన చాలా డెవలప్ అయ్యారు. అలాగే ఆయన తాలూకా ఎంత ఇన్వాల్వ్ అవ్వాలో అంత ఇన్వాల్వ్ అయ్యి చేస్తున్నారు అనమాట. సో ప్రతిదీ మనం చూస్తున్నాం, ప్రతిదీ కూడా ఆయన ఎలా ఒక్కొక్కటి డెవలప్ చేసుకుంటున్నారు అని చెప్పి. సో విడుదలైన 4 లుక్స్లో కూడా ఒక్క లుక్ కూడా బాగాలేదు, లేకపోతే ఏదో ట్రోల్ చేసే మెటీరియల్లా ఉంది అని ఎక్కడా మనం చూడలేదు. సో ఆయన అయితే ప్రాపర్గా కష్టపడి ప్రాపర్గా జస్టిఫై చేశారని చెప్పి చాలామంది చెప్తున్నారనమాట. సో ప్రాపర్ సంక్రాంతి బొమ్మ అయితే లోడ్ అవుతుంది అని చెప్పి చాలామంది అయితే అనుకుంటున్నారు. అయితే ఇండస్ట్రీ సోర్సెస్ నుంచి కూడా ఇన్సైడ్ రిపోర్ట్స్ అవన్నీ కూడా నేను ఆల్రెడీ మీకు అప్డేట్ చేశాను. సో మ్యాక్సిమమ్ ఆఫ్ 80% ఆఫ్ ద పేజెస్ అన్నీ కూడా మంచి టాక్ ఉంది. సెకండ్ హాఫ్ అయితే చాలా బాగుందని చెప్పి అన్ని దగ్గరలో కూడా పోస్టులు పెడుతున్నాయి అనమాట. సో ఏదో ఫ్యాన్ పేజెస్ ఇవి కాదు గైస్, న్యూట్రల్ పేజెస్ అనమాట. సో వాటి సోర్సెస్ని మనం బిలీవ్ చేయొచ్చు. సో దాని గురించి ఇంకా మనం మాట్లాడుకోవాల్సింది ఉంది. బట్ యాజ్ ఆఫ్ నౌ అయితే ట్రైలర్ చాలా సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. అది కూడా ఈరోజు సాయంత్రం 5 గంటలు 6 గంటలు అయ్యేటప్పటికి 24 అవర్స్ రిపోర్ట్ అయితే వచ్చేస్తుంది. అది రాగానే నేను అప్డేట్ చేస్తాను. సో మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని రెడీగా ఉండండి. థ్యాంక్ యూ.